పల్నాడు జిల్లాలో గుంటూరు కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై కోటప్పకొండ తిరునాళ్ల ప్రభావం కనిపిస్తోంది. పోలింగ్ మందకొడిగా సాగుతోంది. నరసరావుపేట నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అందిస్తారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు దాదాపుగా సాగుతున్నాయి. పల్నాడు జిల్లాలో దాదాపు 38 కేంద్రాల్లో దాదాపు 50,000 మంది పట్టభద్రులు తమ ఓటును వినియోగించుకున్నారు. ఈరోజు ఉదయం 8 గంటలకే పల్నాడు జిల్లాలో ఉండే అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా పోలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం మనము పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ పాఠశాల వద్ద ఉన్నాము. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు అరవింద్ బాబు గారు తమ ఓటును వినియోగించుకోవడం జరిగింది, సతీ సమేతంగా వచ్చి. అయితే ఇక్కడ ఓటింగ్ సరళి కూడా మందకోటిగా సాగుతూ ఉంది. పట్టభద్రులు క్రమంగా వస్తూ ఓటు వినియోగించుకుంటూ ఉన్నారు. ఇప్పటి వరకు వందల సంఖ్యలో పట్టభద్రులు అయితే వచ్చి ఓటు వినియోగించుకోవడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు అరవింద్ బాబు గారు మనతో ఉంటారు. ఆయన అడిగి ఓటింగ్ సరళి దాని గురించి మరింత సమాచారం తీసుకుందాం. సార్ చెప్పండి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ సరళి ఎలా ఉంది ఏంటి? నిన్న శివరాత్రి కాబట్టి ఓటింగ్ సరళి మందకొడిగా సాగుతుంది. ఇప్పటికి ఆల్రెడీ 10% ఓటింగ్ నమోదైంది. 10-11 12 దాదాపు 40-50% పోలింగ్ అవుద్ది. తప్పనిసరిగా ఇప్పుడున్న అందరం కూడా పోలింగ్ శాతం పెంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. నిన్న మహాశివరాత్రి సందర్భంగా అందరూ కూడా భక్తులు నిద్రావస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా నిద్రలేపి అందరం దగ్గరుండి ఓట్లు వేయిస్తాము. తప్పనిసరిగా ఓటింగ్ సరళి సాయంత్రం 4 మినిమం 70-80% నమోదవుద్ది. ఎన్నికల్లో మీరు ఓటు వేయటం ఎలా అనిపిస్తుంది? నేను ఇంతకుముందు ఒకసారి వేశానండి, ఇప్పుడు ఇది రెండోసారి వేయడం. పట్టభద్రాలుగా నేను 30-40 ఏళ్ళ నుంచి ఉన్నా కానీ ఇప్పుడు ఓటు హక్కు నేను వినియోగించుకున్నాను. అయితే మనం చూసినట్టయితే ఇక్కడ ఉన్న మున్సిపల్ పాఠశాలలో దాదాపు 10 పోలింగ్ బూతులు ఉన్నాయి. పోలింగ్ బూతుల్లో కూడా ఒక్కొక్క పోలింగ్ బూత్లో 580 నుంచి 600 ఓట్లు ఉన్నాయి. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ ఈ పోలింగ్ కేంద్రంలో దాదాపు రమారమి 6,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఇక్కడ చూసినట్టయితే ఎన్నికల అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఓటర్లకు కావాల్సినటువంటి సమాచారం అందించేందుకు మంచి కౌంటర్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు ఈ ఆరోగ్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ పల్నాడు జిల్లాలో ఇప్పటివరకైతే ఓటింగ్ సరళి మందకొడిగా ఉన్నప్పటికీ కూడా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతుంది. కేవలం ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.